భారతీయ జీవన విధానం త్రిమూర్తుల ఆధ్యాత్మిక సందేశం. హిందూ ధర్మంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపులుగా భావించబడతారు. వీరు మనకు ఆరాధనీయులు మాత్రమే కాకుండా ఆదర్శప్రాయులుగా కూడా నిలుస్తారు. ఈ త్రిమూర్తులు మనకు జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ సత్సంకల్పాలను, సత్కార్యాలను అనుసరించమని ప్రేరేపిస్తారు. మానవ జీవిత లక్ష్యం పరబ్రహ్మాన్ని సాకారంగా గ్రహించడం, ఇహపర సాఫల్యం సాధించడం. మన సంస్కారాల ప్రకారం కోరికలు రూపుదిద్దుకుంటాయి. ఈ కోరికలు భౌతికమైనవి, అలౌకికమైనవి అనే రెండు రకాలుగా ఉంటాయి. భౌతిక కోరికలు సంతోషం, సంపద, కీర్తి, పరపతి, అధికారం వంటి స్వార్థపూరిత లక్ష్యాలను ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ తాత్కాలికమే. కాని అలౌకిక కోరికలు మానవుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. ఇది ఆత్మసంతృప్తిని, శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది. త్రిమూర్తులు మనకు అందించే సందేశం స్పష్టంగా ఉంటుంది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన అనేక రకాల కళాశక్తులతో, సృజనాత్మకతతో ప్రపంచాన్ని నిర్మిస్తాడు. జీవితం భగవంతుని అనుగ్రహంగా లభించిన ఒక వరం. అందుకే దానిని విలువైనది చేయడానికి మేము మంచి సంస్కారాలను అలవర్చుకోవాలి. విష్ణుమూర్తి పాలకుడు. ఆయన విశ్వాన్ని శాసిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. మహాదేవుడు లయకారుడు. ఆయన త్రినేత్రుడై సమస్త జగత్తును ధ్యానం ద్వారా నియంత్రిస్తూ ఉంటాడు. ఈ త్రిమూర్తుల తత్వం మన జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. బ్రహ్మను తండ్రిలా భావించి జ్ఞానం, విజ్ఞానాన్ని పొందాలి. విష్ణువులా మన జీవితాన్ని స్థిరతతో, ధర్మబద్ధంగా నడిపించుకోవాలి. శివునిలా లోకహితాన్ని కోరుతూ, అసత్యాన్ని నాశనం చేస్తూ, స్వచ్ఛమైన ఆత్మచింతనలో నిమగ్నమవ్వాలి. గురువు త్రిమూర్తుల స్వరూపమే. గురువు బ్రహ్మలా జ్ఞానాన్ని అందించి, విష్ణువులా శిష్యుడిని కాచుకుని, శివునిలా అజ్ఞానాన్ని తొలగించి మార్గదర్శనం చేస్తాడు. భారతదేశం ఈ గురుతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వగురువుగా నిలిచింది. మనం భౌతిక కోరికల నుంచి మానసిక, ఆధ్యాత్మిక కోరికల వైపు ప్రయాణించాలి. త్రిమూర్తుల సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని, మన జీవితాన్ని ధార్మికంగా, న్యాయబద్ధంగా, సత్ప్రవర్తనతో నడిపించాలి. ఆధ్యాత్మికతలో ముందుకు సాగితేనే నిజమైన జీవన సాఫల్యాన్ని పొందగలుగుతాం. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.